హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి తింటలేదాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో అందరూ ఏమన్నారు? స్టార్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ కానీ, క్రిక్ బజ్లో కానీ, క్రిక్ ఇన్ఫోలో కానీ, సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఎక్స్పర్టు ఏమన్నారు? ఎస్ఆర్హెచ్ కష్టం, ఓకే బ్యాటింగ్ ఉంది, బ్యాటింగ్లో 300 కొడితే బౌలర్లు 301 ఇస్తారన్నారు. ఇప్పుడు ఏమైంది? 4 మ్యాచ్లు మన యంగ్ బౌలర్స్ గెలిపించిళ్ళు. ఇక చేజింగ్లో కూడా 2 భారీ టార్గెట్లను అయితే చేజ్ చేసిళ్ళు. ఓవరాల్ టీం చూసుకుంటే డెడ్లీగా కనబడుతుంది, బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా. మీరు అనొచ్చు లాస్ట్ 2 మ్యాచ్ల్లో మరి మన బౌలర్స్ 200కు పైగా రన్స్ ఇచ్చిల్లని. మెయిన్గా చూసుకుంటే పిచ్ వచ్చేసి చాలా ఫ్లాట్గా ఉంది. అండ్ అదే థింగ్ అక్కడ మెయిన్గా చూసుకుంటే కొంచెం కెప్టెన్సీలో కూడా కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. ఆ ఎగ్జిక్యూషన్ అనేది బరాబర్ అయితే కనబడతలేదు. లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే సకీబ్ హుసేన్ ఫీల్డ్ ఒక వైపు ఉంటే అతను బాలింగ్ ఇంకో వైపు అయితే వేసిండు. కెప్టెన్ కైండ్ మన యంగ్ బౌలర్స్కి ఆ కమ్యూనికేషన్ అయితే బరాబర్ అయితే మనకైతే కనబడతలేదు. బట్ అయినా కానీ 2 మ్యాచ్లు మనం బ్యాటింగ్తోని గెలిచిలని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్కి ఎగనెస్ట్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ గెలిపించిల్లు. అండ్ ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ దగ్గర నుంచి మంచి నాక్స్ వచ్చి గెలిచిల్లు. ఒకవేళ ఇట్లా లాస్ట్ మ్యాచ్కి ఇట్లా ఓడిపోతే ఖచ్చితంగా కెప్టెన్సీ పైన కొన్ని విమర్శలు అయితే వచ్చి ఉండేవి. మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ అనేది బరాబర్ అయితే లేదు. ఫీల్డ్ ఒకవైపు ఉంటే మన బౌలర్స్ ఇంకో వైపు అయితే వేసిళ్ళు. ఆ కమ్యూనికేషన్ ఖచ్చితంగా మిస్ అవుతుంది కెప్టెన్ అండ్ ప్లేయర్స్ మధ్య. అదే ఇషాన్ కిషన్ ఖచ్చితంగా అతను కెప్టెన్ ఉండకపోయినా కానీ వికెట్ కీపర్ సలీల్ అరోరాకి ఇచ్చి అతను ఫీల్డింగ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అతను ఫస్ట్ 4 మ్యాచ్లు ఏ విధంగా గెలిపించిందో మనం చూసినాం. సో కాబట్టి ఖచ్చితంగా అతను ఆ బౌలర్స్తోని ఆ మధ్యలో మాట్లాడితే బెటర్ అయితే ఉంటుంది. సో కాబట్టి సలీల్ అరోరాకి వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇచ్చి ఇషాన్ కిషన్ ఆ బౌలర్స్ దగ్గర ఫీల్డింగ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచ్లో 2 million రన్స్కి వెళ్ళిళ్ళు మన యంగ్ బౌలర్స్. సో కాబట్టి ఖచ్చితంగా ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బదులు ఫీల్డింగ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఆ మధ్యలో ఆ బౌలర్స్తోని మంచిగా మాట్లాడి ఎక్కడ వేయాలనేది చెప్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. అదొక భారీ మార్పు చేస్తే బెటర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్లో. అండ్ లాస్ట్ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిండు. హర్షద్ దుబేకి పవర్ ప్లే ఇచ్చిండు, ఓకే. బట్ ఇద్దరు రైట్ హ్యాండర్లు ఉంటే నో ప్రాబ్లం. రాయన్ రికిల్టన్ ఉన్నాడు, అతను ఉండగా కూడా ఆల్రెడీ సెట్ అయినాక మళ్ళీ అక్కడ బౌలింగ్ అయితే ఇచ్చిండు. విలియక్స్ స్పిన్నర్లకు మంచిగా ఆడుతాడు. అండ్ రాయన్ రికిల్టన్ లెఫ్ట్ హ్యాండరు, దట్టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు. చాలా రన్స్కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డికి పవర్ ప్లేలో ఒక 2 ఓవర్లు ఇస్తే ఖచ్చితంగా సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గా అయితే ఉండేది. ఖచ్చితంగా అతనైతే వికెటే తీసేవాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో విలియక్స్ తీసిన ఆ వికెట్ అనేది ఆ బాల్ వచ్చేసి 140 kilometers. సో అక్కడనే మనకు అర్థమవుతుంది పేస్ ఉంది, స్వింగ్ ఉంది, ఆ హార్డ్ లెన్స్ కూడా బౌల్ అయితే వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒకటి వికెట్ అయితే ఖచ్చితంగా ఆ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేసేవాడు పవర్ ప్లేలో నితీష్ కుమార్ రెడ్డి. బట్ అతనికైతే పవర్ ప్లేలో బౌలింగ్ అయితే తీయలేదు. చాలా లేట్గా అతనైతే తీసుకొచ్చిండు. ఒకవైపు రన్స్ వెళ్తున్నా అని అతనైతే లేట్గా అయితే తీసుకొచ్చిండు. అదొకటి కొంచెం ప్రాబ్లంగా మనకైతే కనబడుతుంది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే స్పిన్నర్ల పైన ఎక్కువ నమ్మకం అయితే ఉన్నది ప్యాట్ కమిన్స్కి. 2024లో చూసినాం, 2025లో చూసినాం, అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాం. శివం కుమార్ డెడ్లీ బౌలరు, అతను పిక్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో మనం చూసినాం కదా, నూరు అహ్మద్ని అసలుకే ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే పిక్ చేయలేకపోయారు. సేమ్ టు సేమ్ బౌలర్ నూరు అహ్మద్ లాగానే ఇతను స్పిన్ అయితే ఉంటుంది. ఆక్షన్ కూడా ఆ విధంగా ఉంటుంది ఆల్మోస్ట్. బట్ ఎనీవే మ్యాచ్ అయితే గెలిచింది.
ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే గిట్ట ఖచ్చితంగా విమర్శలు అయితే వచ్చుండేవి. బట్ మ్యాచ్ గెలిపించిల్లు. నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా శివం కుమార్ అండ్ హర్ష దుబ్బే ఇద్దరు ప్లేయింగ్ లెవెన్లో ఉంటే బెటర్ అయితే ఉంటుంది. మరి అంకిత్ వర్మను ఇంపాక్ట్ సబ్ ఉంచిన బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట పర్ఫులింగ్నే ఆడించుకోవచ్చు. ఒకవేళ కొలాప్స్ అయితే గిట్ట అంకిత్ వర్మ వస్తాడు. లేదనుకుంటే ఇట్ట సెకండ్ ఇన్నింగ్స్లో పర్ఫులింగే యూజ్ అవుతాడు. ఆ స్ట్రాటజీతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా శివం కుమార్ ఆడాలి నెక్స్ట్ మ్యాచ్. ఓవరాల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది ఈ సీజన్లో. మెయిన్గా చూసుకుంటే బౌలింగ్లో ఇషాన్ మలింగా చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు ఇతను. లాస్ట్ మ్యాచ్లో దాదాపు 2 టీంల దగ్గర నుంచి 500 రన్స్ అయితే వచ్చినాయి. జస్ట్ ఇతను 29 రన్స్ మాత్రం ఇచ్చిండు 7.2 ఎకానమీతోని. నాట్ ఓన్లీ దిస్ మ్యాచ్, మన ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు అయితే గెలిచింది. ఆ 6 మ్యాచ్లో కూడా క్రూషియల్ కాంట్రిబ్యూట్ అయితే చేసిండు ఇషాన్ మలింగా. ఇక ఓవరాల్ చూసుకుంటే 6 మ్యాచ్లు గెలిచింది ఎస్ఆర్హెచ్. 6 మ్యాచ్లకు 6 మ్యాచ్లు డిఫరెంట్ ప్లేయర్స్కి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏ టీంకైనా అని చాలా ఇంపార్టెంట్. ఒక ప్లేయర్ 2 ప్లేయర్లే ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొడితే అంత బెటర్ అయితే ఉండదు. మ్యాచ్ బై మ్యాచ్ విన్నర్ పుట్టుకొస్తేనే ఆ టీం అనేది ఫైనల్లోకి వెళ్తుంది, ఛాంపియన్గా మారుతుంది. సో ఎస్ఆర్హెచ్ దగ్గరలో మనకి అదే కనబడుతుంది. 6 మ్యాచ్లు గెలిచింది. 6 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ అయితే మనం చూసినాం. 6 మ్యాచ్ విన్నర్స్ అయితే చూసినాం. సో ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ రాణించారు మనలు. ఆరెంజ్ క్యాప్ మన దగ్గర ఉంది, పర్పుల్ క్యాప్ కూడా మన దగ్గర ఉంది. ఇక నెక్స్ట్ మ్యాచ్కి ఒకసారి ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో హెన్రిచ్ క్లాసెన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో సలీల్ అరోరా, 7లో శివం కుమార్, 8లో హర్ష్ దుబే, 9లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 10లో సాకిబ్ హుసేన్, నెంబర్ 11లో ఇషాన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్గా అంకిత్ వర్మ, పర్ఫుల్ హింగే. ఒకవేళ జల్దీ వికెట్స్ పడితే గిట్ట ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట అంకిత్ వర్మ వస్తాడు. లేదనుకుంటే గిట్ట పర్ఫుల్ హింగే సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఇంపాక్ట్ సబ్గా అయితే వస్తాడు. సో ఓవరాల్ చూసుకుంటే ఈ స్ట్రాటజీతో వెళ్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. బ్యాటింగ్లో మనం చూసుకుంటే సలీల్ అరోరా కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లోకి అయితే వచ్చిండు. సో కాబట్టి బ్యాటింగ్లో పెద్ద ప్రాబ్లం అయితే లేదు. బౌలింగ్లో కూడా ఇంకొంచెం మనలు మంచిగా నడిస్తే బెటర్ అయితే ఉంటుంది. గ్యాస్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.